కళ్ళు మిరుమిట్లు కొలిపే అయోధ్య ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? నిధులన్నీ యూపీ ప్రభుత్వం భరించిందా? కేంద్ర ప్రభుత్వం కేటాయించిందా? అంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ ఎలా సాధ్యమైంది? రామమందిర నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఎంత? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. శతాబ్దాలుగా వివాదాస్పదంగా మారి దేశంలోని ఒక ప్రత్యేక పరిస్థితులను సృష్టించిన ఆలయ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. నిజానికి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ. అలాంటప్పుడు ఆలయ నిర్మాణం ప్రపంచాన్ని ఆకర్షించేలా ఉండాలి, అబ్బురపరిచేలా కనిపించాలి. ఆలయ నిర్మాణం హిందువులకు రామునిపై ఉన్న భక్తికి ప్రతిరూపంగా కనిపించాలి. అందుకోసమే ఎంతైనా ఖర్చు చేయడానికి అయోధ్య రామమందిర్ నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం చేపట్టారు. 2000 కోట్లు అంచనా వ్యయంగా ట్రస్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు సిద్ధమైంది. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణానికి కావలసిన 2000 కోట్ల నిధులను విరాళం రూపంలో సేకరించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విరాళాలు భారీగానే సమకూర్చినప్పటికీ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు 250 కోట్లు నిధులు సమకూర్చి మొదటి స్థానంలో నిలిచాయి. ఇక 170 కోట్ల నిధులను సమకూర్చి దేశంలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు, అయోధ్య ఆలయాన్ని సందర్శించడానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం తెలంగాణ రామ భక్తులు 6 నెలల పాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కళ్ళు మిరుమిట్లు కొలిపే అయోధ్య ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? నిధులన్నీ యూపీ ప్రభుత్వం భరించిందా? కేంద్ర ప్రభుత్వం కేటాయించిందా? అంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ ఎలా సాధ్యమైంది? రామమందిర నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఎంత? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. శతాబ్దాలుగా వివాదాస్పదంగా మారి దేశంలోని ఒక ప్రత్యేక పరిస్థితులను సృష్టించిన ఆలయ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. నిజానికి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ. అలాంటప్పుడు ఆలయ నిర్మాణం ప్రపంచాన్ని ఆకర్షించేలా ఉండాలి, అబ్బురపరిచేలా కనిపించాలి. ఆలయ నిర్మాణం హిందువులకు రామునిపై ఉన్న భక్తికి ప్రతిరూపంగా కనిపించాలి. అందుకోసమే ఎంతైనా ఖర్చు చేయడానికి అయోధ్య రామమందిర్ నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం చేపట్టారు. 2000 కోట్లు అంచనా వ్యయంగా ట్రస్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు సిద్ధమైంది. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామమందిరం నిర్మాణానికి కావలసిన 2000 కోట్ల నిధులను విరాళం రూపంలో సేకరించేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విరాళాలు భారీగానే సమకూర్చినప్పటికీ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు 250 కోట్లు నిధులు సమకూర్చి మొదటి స్థానంలో నిలిచాయి. ఇక 170 కోట్ల నిధులను సమకూర్చి దేశంలో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు, అయోధ్య ఆలయాన్ని సందర్శించడానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం తెలంగాణ రామ భక్తులు 6 నెలల పాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.